హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కడప. మనకు ఆర్ఆర్బీ గ్రూప్ నుంచి 32,000 వేకెన్సీ రావడం జరిగింది. అయితే ఇప్పుడు మన అందరిలో కూడా ఒక చాలా డౌట్ ఉందన్నమాట. ఈ 32,000 వేకెన్సీస్లో చాలా తక్కువ ఉన్నాయి అని ఫీల్ అవుతూ ఉన్నాం సికింద్రాబాద్కు. మరి ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మన జోన్కి ఎన్ని ఉన్నాయి, మరి మన ఏ రాష్ట్రంలో వేరే చోట రాసుకుంటే మనకేమైనా ఇబ్బందా, ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీ ఉంది, మనకి ఏది బెస్ట్ జోన్ లేదంటే సేఫ్ జోన్ టు అప్లై, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క జాబ్ చిన్న జాబ్ అయినప్పటికీ, రైల్వే గ్రూప్ డి అంటే లీస్ట్ జాబ్ ఇది అయినప్పటికీ దీనివల్ల మనకు అనేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మీద ఫోకస్ చేసినాం, తర్వాత ఎన్టీపీసీ +2 లెవెల్ మీద కొన్ని ఉన్నాయి, కొంత ఏఎల్పీ రాయడం జరిగింది, కొంత జేఈ రాశారు, కొంత టెక్నీషియన్స్ రాసినారు. అవన్నీ మనకు జాబ్ రానప్పుడు గ్రూప్ డి పోతాం కదా, మనకు వేరే ఆప్షన్ లేదు కదా. సో ఫస్ట్ టార్గెట్ అయితే మనకు అదే. ఇన్ కేస్ అది కూడా రానప్పుడు చూస్ గ్రూప్ డి. అయితే గ్రూప్ డి రాసుకుంటే ఎప్పుడు అట్లే ఉండాలన్నా లేదు. గ్రూప్ డి అనేది మనకు బెస్ట్ ఎంట్రీ టు రైల్వే జాబ్స్ అనమాట. ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం అదే డిపార్ట్మెంట్లో, ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్లో మన యొక్క క్వాలిఫికేషన్ బట్టి మనకి చాలా మళ్ళీ ఛాన్సెస్ దండిగా ఉంటాయి అనమాట ప్రమోషన్ పోవడానికి. అది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేయండి. నేను బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ అని సంబంధం లేకుండా మీరు అందరూ అప్లై చేసుకోండి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి 3 ఏళ్ళు కళ్ళు మూసుకున్న తర్వాత రైల్వే డిపార్ట్మెంట్లో మీరు టెక్నికల్ సైడ్ అయినా కానీ, నాన్ టెక్నికల్ సైడ్ అయినా కానీ వెళ్ళేదానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయన్నమాట. మరి చూస్తే ఇక్కడ మొత్తం వేకెన్సీస్ ఎన్ని మనకు 32,438 ఉన్నాయి. ఈ అవుట్ ఆఫ్ 32,438లో ఇంకా పెరుగుతాయని కూడా జరిగింది. దాదాపు 25 వేకెన్సీ యాడ్ అవుతాయి అనుకున్నాం, కానీ నోటిఫికేషన్ ఏడలేదు. కానీ ఫ్యూచర్ పెరిగే అవకాశం అయితే ఉంది అనమాట. చూస్తే ఇక్కడ మనకు ట్రాక్ మెయింటైనర్ వచ్చేసి 1387, దాదాపుగా సింహభాగం అన్నీ కూడా మనకు ట్రాక్ మెయింటైనర్ అంటే మన ట్రాక్ మ్యాన్ అంటాం దాంట్లో ఉన్నాయి. తర్వాత పాయింట్స్ మ్యాన్ కూడా 558 ఉన్నాయి. ఇది కూడా చాలా మంచి జాబ్. సో పాయింట్స్ మ్యాన్ అనేది చాలా మంచి జాబ్ అనమాట. 5058 ఉన్నాయి. దీని కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలామంది ఫస్ట్ ఇంపార్టెన్స్ కూడా పాయింట్స్ మ్యాన్కి ఇస్తూ ఉంటారు అనమాట. సో అసిస్టెంట్ వర్క్షాప్ 3077 ఉన్నాయి. అసిస్టెంట్ C&W 2587 ఉన్నాయి. మరి అసిస్టెంట్ SNTలో 2012 ఉన్నాయి. మరి TRTలో 1381 వేకెన్సీస్ ఉన్నాయి. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు ట్రాక్ మెయింటైనర్, ట్రాక్ మ్యాన్ అనే వాళ్ళ గతంలో ట్రాక్ మెయింటైనర్ వచ్చేసి 13,187 అయితే, పాయింట్స్ మ్యాన్ 5,050 సెకండ్ పీరియడ్ దానికి ఉందన్నమాట. అసిస్టెంట్ వర్క్షాప్ వచ్చేసి 3077. మరి వీటన్నింటిలో కూడా ప్రతి జోన్లో కూడా ప్రతి వాటికి కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ అన్నింటి కూడా మీరు 10th క్లాస్ పాస్ అయినా, లేదా ITI పాస్ అయినా, లేదా అప్రెంటిస్ చేసినా కూడా మీకు ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మరి అప్రెంటిస్ అనేది ఎక్కడ చేస్తే మీకు ఈ యొక్క ఏజ్ మనకి ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ ఉంటుంది. మరి తక్కువ మనకి జాబ్ కొట్టుకోవచ్చు కదా, దాని మీద కూడా ఒక వీడియో చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటా. మరి చూస్తే ఇక్కడ గ్రూప్ డి లెవెల్ 1 జాబ్స్ అన్నట్టు ఇవన్నీ కూడా జోన్ వైజ్ చూసినట్టయితే, మరి సికింద్రాబాద్ చూడండి, సికింద్రాబాద్ జోన్కు 16,042. ఈ యొక్క సికింద్రాబాద్ జోన్లో మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఇద్దరు పోటీ పడుతూ ఉంటాం. సో 1,642 వేకెన్సీస్ అనమాట. తర్వాత చెన్నై జోన్ వచ్చేసి 2694, హుబ్లీ జోన్ వచ్చేసి 503 ఉన్నాయి. జనరల్గా గతంలో ఏం చేసేవాళ్ళం అంటే మనం సికింద్రాబాద్ జోన్ వాళ్ళు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో అందరం ఏం చేసేవాళ్ళం, హుబ్లీకి పోయేవాళ్ళం. ఎందుకంటే హుబ్లీ కర్ణాటక కాబట్టి కర్ణాటకలో చాలామంది వాళ్ళు అసలు గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టరు. వాళ్ళు ఎంతసేపు ఉన్న వాళ్ళు డిగ్రీ చేసుకున్నామా, లేదా బీటెక్ చేసుకున్నామా, సాఫ్ట్వేర్ పోయినామా అట్లే ఉంటుంది వాళ్ళ ధోరణి అంతా. సో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంతే మన కష్టం లే అని ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కర్ణాటక అనేది ఒక చాలా బాగుండేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ అప్లై చేసుకున్నాం. ఇప్పుడు దాదాపుగా మోర్ దాన్ 50% మనకి తెలుగు వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటున్నారు, బ్యాంకుల్లో కానీ, తర్వాత ఇక రైల్వేస్లలో కానీ. కానీ అటువంటి హుబ్లీలో ఈసారి మనకు వేకెన్సీ 2,503 వచ్చాయి కాబట్టి దీన్ని మీరు ఇంకా పులిస్లో పెట్టుకోవచ్చు. అంటే దీన్ని మనం పోవాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా తక్కువ వేకెన్సీ కదా, ఇక మీదట మనం కర్ణాటకకు పోతాము అనే దాన్ని మీరు పక్కన పెట్టేసాను ఇంకా. ఓకేనా. మరి చూస్తే ఇక్కడ సికింద్రాబాద్ జోన్, చెన్నై జోన్. మరి చెన్నై జోన్లో కూడా చాలామంది రాస్తూ ఉంటారు. మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ మంది చెన్నై జోన్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే 2 కూడా పక్కనే ఉంటుంది. ప్లస్ ఇక చెన్నైలో కొంత జోన్ వచ్చేసి ఏపీలో కనెక్ట్ అయింది కాబట్టి చాలామంది కూడా ఇక చెన్నై జోన్ రాస్తూ ఉంటారు. మరి తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా కర్ణాటక వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కర్ణాటకలో వేకెన్సీ లేవు కాబట్టి ముంబైకి చూడండి ఇక్కడ. సో ముంబై ఇక్కడ సెంట్రల్ రైల్వే అయితే మనకు
3244 ఉంది. వెస్టర్న్ రైల్వే వచ్చేసి 4672 అంటే మొత్తం అయితే మొత్తం చూడండి ఇక్కడ ఇక 7,900 అంటే దాదాపుగా 8,000 జాబ్స్ ఎక్కడున్నాయంటే మనకు ముంబైలో ఉన్నాయి. ఇప్పుడు మన ప్లాన్ ఏమంటే నాకు తెలిసి మ్యాక్సిమం సికింద్రాబాద్ అంటే తెలంగాణ పీపుల్ అందరూ కూడా మ్యాక్సిమం అంటే నేను ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటీషన్ జాబ్ కొట్టలేనేమో అనుకునే వాళ్ళందరూ కూడా ముంబైకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే మనకు బార్డరు చాలా భాగాలు మనకు తెలంగాణ కల్చర్ కలిగి ఉంటాయి కాబట్టి హ్యాపీగా. ఎందుకంటే 8,000 జాబ్స్ అనేది దాదాపుగా మనకు అంటే దాదాపుగా చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ చూసుకున్నా ఇక్కడ 7,008 అంటే 7,900 కదా. ఓకేనా, అంటే 8,000 చెప్పచ్చు మనం. సో 8,000 వేకెన్సీస్ అనేది ఎక్సెప్ట్ యాన్ దాదాపుగా చూడు ఎన్ని జాబ్స్ ఉన్నాయి. దాదాపుగా 25% జాబ్స్ ఉన్నాయి. 25% జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ప్రతి 4 గంటల్లో ఒక జాబ్ ఎక్కడ ఉందో ముంబైకి ఉంది. అందువల్ల అబ్బాయిలందరూ కూడా నాకు జాబ్ కావాలి ఎక్కడన్నా పర్లేదు, ఆంధ్ర అయితేనేమి తెలంగాణ అయితేనేమి అనుకునే వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీరు ముంబైకి వెళ్ళిపోండి, సేఫ్గా ఉంటుంది అనమాట. మరి డౌట్ వస్తుంది, సార్ ముంబైకి పోతే మరి నార్త్ ఇండియా వాళ్ళు రారా అంటే ఎస్ నార్త్ ఇండియా కూడా వస్తారు, కానీ కోల్కతా నుంచి రారు. ఎందుకు కోల్కతా నుంచి రారు నేను అనుకోవడం అంటే కోల్కతాలో 1,144 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు కూడా కొంతవరకు తగ్గుదే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు గువాహతిలో అస్సాంలో కూడా 204 వరకు రాడు. మరి ముఖ్యంగా మనకి ఏమంటే ఢిల్లీ చూడండి, ఢిల్లీ చూస్తే న్యూఢిల్లీలో 4,785 ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క బీహారు, వెస్ట్ బెంగాలు, ఉత్తర వీళ్ళందరూ అనుకుంటే మాత్రం హ్యాపీగా మీరు ముంబై చూసుకోండి. మరి ఇక్కడ చూస్తే మరి ముఖ్యంగా ఇక రాయలసీమ ఇక కోస్తాంధ్ర వాళ్ళు చూస్తే మనకు చెన్నై చూడండి 2,694 ఉన్నాయి కదా. సో కాబట్టి సికింద్రాబాద్ పోల్చుకుంటే మనకి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, అవును కదా, దాదాపుగా 1000. బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ ఉంది, బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ చెప్పడం చూస్తుంది. మీరు నేను కడపకు రాలేను అనుకున్న వాళ్ళు డౌన్లోడ్ ఉత్తమ్ అకాడమీ యాప్, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మనకి ఫుల్ కోర్స్ అక్కడ అందుబాటులో ఉంటుందన్నమాట. అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న 2 దాంట్లో ఒక కోర్స్ ఉందన్నమాట. మరి నేను ఎందుకంటే ఇది ఇంకా చావో రేవో తేల్చుకుంటా ఈ యొక్క వేకెన్సీస్లో ఆన్లైన్ చదవలే అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా
లగేజ్ డైరెక్ట్గా మీరు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మీరు హ్యాపీగా టర్నింగ్ పాయింట్ కొంచెం కడప రావచ్చు. ఇక్కడ మీకు స్పెషల్గా లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, డైలీ టెస్టులు ఉంటాయి, మంచి ఫ్యాకల్టీ మీకు ఉంటారు, మంచి వాతావరణం, అన్నిటితో మంచి వాతావరణం అనమాట. మీరు ఎక్కడ పోయినా కూడా రాష్ట్రంలో మన రెండు తెలుగు ఎక్కడ పోయినా కూడా ఇంత మంచి ఫెసిలిటీ మీకు ఉండదన్నమాట. నేను చెప్పడం కాదు, మీరు ఇక్కడ వచ్చి చూసిపోండి, ఒక బిల్డింగ్ కానీ మన ఎంత ప్రశాంతమైన వాతావరణం మీరు ఒకసారి చూసి వెళ్ళండి. సో అటువంటి ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి 8688080880 మీరు కాల్ చేయండి. మీరు ఒకవేళ మనకి వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలనుకుంటే ఇక నెంబర్కి మీరు యాడ్మిన్ మాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో మీకు అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ అండ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. సో మీరు ఫస్ట్ టైం చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.